జనసేన పార్టీ మరొక కొత్త సమస్యని ఎదుర్కొంటుంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళ తనని కొన్ని సంవత్సరాలుగా అరవ శ్రీధర్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని, తనను ప్రెగ్నెంట్ను కూడా చేశాడు అని, ఆయన వల్ల ప్రెగ్నెన్సీ వచ్చి ఆ తర్వాత అబార్షన్ కూడా చేయించుకున్నానని ఈ విధంగా కొన్ని ఆరోపణలు చేయటము, ఆవిడ అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నటువంటి ఫోటోలు, ఆవిడతో ఈయన అర్ధనగ్నంగాను నగ్నంగాను కొన్ని వీడియోల్లో మాట్లాడుతున్నటువంటి అంశాలు, వాట్సాప్లో కాల్స్, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ఆయుధంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ అంశాలని చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో జనసేన పార్టీ కొంత డిఫెన్స్లో పడింది. అరవ శ్రీధర్కి ఆ మహిళతో సంబంధాలు లేవని కానీ, ఖచ్చితంగా ఇదంతా అసత్యమైన ప్రచారం కానీ జనసేన పార్టీ చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎందుకు అనంటే, ఇప్పటికే 4 నెలల క్రితమే ఈనాడుకు సంబంధించినటువంటి పత్రికలో రైల్వే కోడూరులో ఒక మహిళ ఎమ్మెల్యే పేరు చెప్పి అన్ని రకాల అధికారికంగా అక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, అధికారాలను చెలాయిస్తున్నారు అంటూ ఆ మహిళ పేరు రాయకుండా వార్తా కథనాలు కూడా వచ్చాయి. అంటే ఎమ్మెల్యేకి ఈ మహిళకి ఎప్పటి నుంచో ఈ సంబంధాలు కొనసాగటం, అదేవిధంగా ఆ మహిళ ఎమ్మెల్యే పేరుతో కొంత అధికారుల దగ్గరికి మాట్లాడటం, అధికారం చెలాయించడం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయని మీడియాలో కథనాలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏ విభేదాలు వచ్చినాయో తెలియదు, వ్యక్తిగత విభేదాలు వచ్చినాయో తెలియదు. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా జనసేన ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి జనసేన నేత కిరణ్ రాయల మీద ఇదే తరహా లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కొన్ని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి జనసేన నాయకురాలు కోట వినూత మీద, ఆవిడ డ్రైవరు అనుమానాస్పద మృతికి సంబంధించినటువంటి అంశాల మీద నేరారోపణలు ఆమె మీద నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాగా వరుసగా అనైతికమైనటువంటి అంశాలకు సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా వాళ్ళ నాయకులు ఇలాంటి సమస్యల్లో కూరుకుపోవటం అనేటువంటిది జనసేన పార్టీకి ఒక రకంగా ఇది ఒక కోలుకోలేనటువంటి సమస్యగా ఉంది. ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ కొంత సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.